నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రహదారులు మరియు రోడ్లు, నేషనల్ హైవేలు కానీ ఇతర అభివృద్ధి పనులపై అయితే దృష్టి పెట్టింది. ప్రణాళికలు రూపొందించి వాటిని అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వం విస్తృతంగా ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగా గుంటూరు జిల్లాలో ఒక 6 ప్రధానమైనటువంటి రహదారులను ఎన్డీబీ నిధులతోటి అభివృద్ధి చేయడం కోసం కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబీ రుణంతో గత ప్రభుత్వం హయాంలో చేపట్టినటువంటి 18 రహదారి పనులు 3 ఏళ్ల కాలంలో కేవలం 29% మాత్రమే పూర్తయ్యాయి. అప్పటి సర్కారు నిధులు ఇవ్వకపోవడంతో కొన్ని ఇప్పటికీ ప్రారంభం కాలేదు. అవి రద్దు కానున్నాయి త్వరలో. ఈ యొక్క మండల కేంద్రాల మధ్య అనుసంధానం, రహదారులు, గ్రామాల మధ్య ప్రధాన మార్గాలను అనుసంధానించేటువంటి పనులకు 2021లో ప్రభుత్వం 146.04 కోట్ల రూపాయలను ఈ యొక్క పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఒకే ప్యాకేజీ కింద టెండర్ పిలువగా హైదరాబాదుకు చెందినటువంటి బీవీఎస్ఆర్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ యొక్క పనులను అయితే దక్కించుకోవడం అయితే జరిగింది. ఈ యొక్క ఒప్పందం ప్రకారం 2023 డిసెంబర్కు పూర్తి చేయాలి. అప్పటి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ఈ యొక్క పనులు అర్ధాంతరంగా ఆపివేశారు. ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చాక పెండింగ్ బిల్లులు చెల్లించింది. ఇటీవల రహదారుల ప్రగతిపై సమీక్షను నిర్వహించినటువంటి ప్రభుత్వం వీలైనంత త్వరగా ఈ అసంపూర్తిగా ఉన్నటువంటి పనులను పూర్తి చేయాలని అయితే నిర్ణయించింది. ఆ మేరకు రహదారులు నిర్మాణాన్ని చేయడం కోసం, అభివృద్ధి చేయడం కోసం అధికారులు కసరత్తులు చేస్తున్నారు. తుళ్ళూరు, అమరావతి, మంగళగిరి, నీరుకొండ, తాడికొండ, అట్లానే దేవేంద్రపాడు, సీతానగరం, నిడుబ్రోలు, చందోలు, ఉన్నవ, జీసీ రోడ్డు, గనికపూడి, ఉన్నవ, పత్తిపాడు, ఎడ్లపాడు రోడ్ల పనులు అంతంత మాత్రంగానే చేశారు. ఈ యొక్క తుళ్ళూరు, అమరావతి మధ్య అర్ధాంతరంగా పనులు కొడితే కొన్ని ఆగిపోయినాయి. అట్లానే ఎన్డీబీ రుణంతో చేపట్టినటువంటి రహదారుల పనులు 13 పరిపాలన అనుమతుల కోసం 146.04 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు విడుదలయ్యాయి. అయితే పూర్తయింది మాత్రం 43.11 కోట్లు మాత్రమే. ఇంకా వీటిల్లో 20% అంటే 29% మాత్రమే పూర్తయింది. బిల్లులు చెల్లించినవి మాత్రం 34.82 కోట్లు, రద్దయిన పనులు మాత్రం 5. వీటి విలువ వచ్చేసి 81.25 కోట్ల రూపాయలు. ఈ పనులు ప్రారంభం కాకపోవడంతో రద్దు కానున్నటువంటి రోడ్ల వివరాలు తీసుకుంటే, ఈ తాడికొండ, రాయపూడి ఇది 1.380 కిలోమీటర్ల కోసం ఈ యొక్క 3.02 కోట్ల రూపాయలు. ఇదే చేబ్రోలు, ముట్లూరు రోడ్డు. అట్లనే చేబ్రోలు, ముట్లూరు రోడ్డు మీదుగా వట్టి చెరుకూరు 12.630 కిలోమీటర్ల కోసం 30 కోట్ల రూపాయలు మంజూరు. అట్లానే ఒల్లూరు, వంగిపురం రోడ్డుకు 10 కిలోమీటర్ల కోసం గాను 27.86 కోట్ల రూపాయలు. పొన్నూరు, పాండ్రపాడు ఈ 8.800 అంటే 800 మీటర్ల కోసం 2.23 కోట్ల రూపాయలు. అట్లానే తెనాలి, ఈ సిరిపురం రోడ్డుకు 7.2 కిలోమీటర్లకు గాను 17.85 కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా ఈ పనులు మొదలు కాకపోవడంతో ఈ యొక్క పనులు రద్దయ్యేటువంటి అవకాశం ఉంది ఈ ఎన్డీబీ నిధులు. అయితే కూటమి ప్రభుత్వం ముందుగానే వీటిని పసిగట్టి వీటిని రద్దు కాకుండా ఈ ఎన్డీబీ నిధులతోటి ఈ రోడ్లను తిరిగి అభివృద్ధి చేయాలనే దిశగా చర్యలు చేపట్టింది. అది ఫ్రెండ్స్, గుంటూరు జిల్లాలో ఈ యొక్క 18 రోడ్ల ఎన్డీబీ నిధులతోటి అభివృద్ధి చేయబోయేటువంటి విషయం. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.